ఉప్పుడు ఏమవుతుంది? చచ్చిపోద్ది. ఏమవుతుంది? చచ్చిపోద్ది. ఎందుకు ఈ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నంటే, వాడు యెరికో నుంచి యెరూషలేముకి వెళ్ళాలి, కానీ వీడు యెరూషలేము నుంచి యెరికోకు వస్తూ దొంగల చేతిలో చికెను ఏమేమి దోచుకున్నారు? ఏం చేశారు? బట్టలు దోచుకున్నారు, కొట్టారు. ఎలా విడిచిపెట్టేసారు? ఇక్కడ మూడు జరిగాయి. ఒకటి ఏం చేశారు? సైతాన్ గారు నీ రక్షణను దొంగిలిస్తాడు. రక్షణ వస్త్రములు ఆయన నాకు ధరింప. సైతాన్ గారు చేసే మొదటి పని ఏంటంటే నిన్ను రక్షణ లేకుండా చేస్తాడు, రక్షణ వస్త్రాలు లేకుండా చేస్తాడు. అందుచేత ప్రకటన గ్రంథంలో నీవు దిగంబరివి, నీవెవడివి? దిగంబరివి, దిక్కుమాలినాడు నీవు. నీ కళ్ళు సరిగ్గా కనపడలేదు. కాటుకు నా దగ్గర కొట్టుకుని కళ్ళుకు కాటుకు ఎక్కువ సాయకులు దాన్ని సురవి ఏదో అంటారు, సుర ఏదో అంటారు దాన్ని, ఏమంటారు? సురవినా? మీరు ఎక్కువ ఇది కాటుకు కదా, అది వేరు ఇది వేరు, అవునా? వాళ్ళు ఐస్కి పెట్టుకుంటారు, కళ్ళకి పెట్టుకుంటారు. నేను ఒకసారి ఒక ఆయన అడిగాను, అడిగితే ఆయన కళ్ళు వల్ల ఈ పెట్టుకోవడం వల్ల కళ్ళుకి సెలవు చేస్తానండి అని ఒక పాయింట్ చెప్పాడు. తర్వాత కళ్ళు కూడా బాగా కనపడతాయని చెప్పాడు. ఏం చెప్పాడు? కళ్ళు కూడా బాగా కనపడతాయని చెప్పాడు. చదవద్దులే, నేను సందర్భాన్ని బట్టి చెప్పాను, మళ్ళీ చదివితే మనకు టైం లేదు, దగ్గరికి వచ్చేసిన టైం. ఇక బాధపడరు కదా, త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. కనుక యెరూషలేము నుంచి యెరికో పెడుతూ వస్త్రాలు దోచుకోబట్టే కొట్టేశారు. యేసు ప్రభు కూడా ఏం చేశారు? వాళ్ళు అరచేతులతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. తర్వాత మూడోది చెప్పండి, కొర ప్రాణముతో విడిచి. యేసు ప్రభుని శిష్యులందరూ కూడా ఏం చేశారు? లాస్ట్లో ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీరే ఉన్నారు కూడా, అక్కడ దాకా వెళ్ళారులే. ఎవరు? మీరే అంటే మీకు ఇది బట్టి బాగా చెప్తారు. మీరే ఇది బట్టి చూసారు. మీరే అనేటప్పుడు మీకు వెళ్ళిపోయిందే. కొన్ని ఎలాగో బలుపు టింగ్ వెలిగింది వాటి. మనం ఆలోచన చేస్తే ఆ కింద వచ్చిన వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువానికి చెప్తున్నాడు. ఒకడు వచ్చాడు, ఆడెవడో యాజకుడు. ఎవడంట? యాజకుడు. అసలు యాజకులు ఈరోజు గొర్రెల కోసం పట్టించుకునే యాజకులు లేరు, గొర్రెలు గాయమైన కట్టు కట్టేవాళ్ళు లేరు, బలహీనంగా ఉంటే బలపరిచేవాళ్ళు లేరు. కానీ నెలలో మొదటి వారం మటుకి హౌస్ విజిటింగ్ అని డబ్బులకి మాత్రం వెళ్తాడు. ఎలవని ప్రభు చెప్పాడా? చెప్పలేదా? ఎందుకు వెళ్తున్నామంటే ధనార్జన కోసం. ఎందుకు వెళ్తున్నామంటే డబ్బు కోసం. ఇదివరకు బతకలేక బడిపంతులు అన్నారంట. ఇదివరకు బడిపంతులు గారిని అమ్మ సుందరికాలం ఏమనేవారు? బతకలేక బడిపంతులు అంటే వాళ్ళకి జీతాలు ఏమో వచ్చి కాదు, తక్కువ. ఇప్పుడు బడిపంతులు మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏదన్నా మంచి ఉద్యోగం ఉందంటే అవినీతి లేని ఉద్యోగం, లంచగొడితనం లేని ఉద్యోగం, యథార్థంగా చేసే ఉద్యోగం ఉందంటే అది న్యాయ ఉద్యోగమే, టీచర్ ఉద్యోగమే. వాళ్ళకి లంచాలు రావు, కంచాల్లో ఎవరు భూమి కూడా పెట్టడానికి. అర్థమవుతుందా మీకు? వాడు వస్తూ ఉంటే యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఒకడు యాజకుడు వచ్చాడు. తర్వాత ఎంత గవర్నమెంట్ ఇది క్రీస్తు మనిషికి కలిగిన పరమార్థ శ్రమ అంటారు. అది అర్థమవుతుందా మీకు? క్రీస్తు మనసా? యాజకుడికి క్రీస్తు మనసు ఉందా? వాడు చూచారంటే పడుకుంటా చూచి, అబ్బా ఏమి రాశారండి బైబిల్లో, ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఎవరు? యాజకుడు. రెండోవాడు అలాగుననే ఎవరు? లేవీయుడు. అంటే లేవి గోత్రం, యాజక గోత్రమే. లేవి గోత్రంలో నుంచే యాజకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు చాలా శిక్ష అనిపించారండి. సిమియోను లేవీలు వెళ్ళి ఏం చేశారో చెప్పండి. మోసేసా
నరికేశాడు. ఎంత కూరుడు అంటే లేవి మామూలుడు కాదు. ఆ చెల్లెలు పాడు చేసేసారండి దీనాన్ని. వెళ్ళిపోయి మొత్తం ఆ ఊరి మీద పడి అన్నదమ్ములు ఇద్దరు చేస్తే దేవుడు అంటాడు యాకోబు ద్వారా, నా ప్రాణం సంఘంలోనే చేస్తాను బాబు. ఎవరి సంఘంలోను? లేవి సంఘంలో. లేవి సంఘంలో చేరే కదా కోర హుకుమాలు మోషేకి ఎదురుగా తిరిగితే వాళ్ళు ఏమైపోయారు? నేల విడిచి మింగేసింది అవును. ఆడే కదా దేవుడి మాట అనుకోకుండా ఈ అహరోను కొడుకులు ఇద్దరు ఏం చేశారు? అన్ని అక్కడి పట్టుకెళ్ళారు. అక్కడే కాలిపోయారు బలిపీఠం దగ్గర. అవునా? ఆలోచించేయండి. లేవీయుడు అప్పుడు ఆ దారి గుండా వెళ్ళాడు. ఆ చోటుకి వచ్చి వాడు కూడా చూచాడంట. ఇలా వచ్చాడు, అలా పడిపోయడం చూశాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడట. కనీసం అసలు మానవత్వం లేదంటే వీడికి. ఆ యాజకుడికి ఉండాలి, వాడికి లేదు. కనీసం వీడికన్నా ఉండాలి కదా. వాడు పడిపోయినాడు. ఏమన్నా వేరే కులపోడా, వేరే జాతోడు? వాడెవడు? యూదుడు. వాడు యెరూషలేము పట్టణానికి కిందకు వస్తున్నాడు. వీడు స్వజాతీయుడు, వీడు సహోదరుడిని పట్టించుకోలేటువంటి దౌర్భాగ్య స్థితి. లేవీయుడు కూడా పక్కంటే వెళ్ళిపోయాడట. అయితే ఒక సమరయుడు చూడండి, పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి, మొదటి ఇద్దరికి ఏముంది? లేదు. అంటే అదే మనసు, క్రీస్తు మనసు. మన అంశం ఏంటి? పరమార్థ శ్రమ. క్రీస్తు యొక్క మనసు బట్టి ఆయన ఏం పడ్డాడు? మన కొరకు శ్రమలను అనుభవించాడు. సాక్రిఫైస్ అంటారు. మన కొరకు త్యాగం చేస్తాడు ఆయన. త్యాగం చూసి ఆ సమరయుడు అక్కడికి వెళ్ళి ఎవరి మీద? గాయాలతో పరప్రాణంతో వస్త్రహీనుడైన ఆ వ్యక్తిని చూచి జాలిపడి దగ్గరికి పోయి ఏం పోసాడంట? నూనెయు కట్టి పూట కూళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతనిని ఇదండి క్రీస్తు మనసు పరామర్శించాడు. పడి ఉండుంటే చూచాడు. మనం పడిపోయి పతనమైపోతున్నా తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి పర్వతం నుంచి చూసి నేను వెళ్తేనే కానీ వీళ్ళు మళ్ళా నా దారిలోకి రాదు. వీళ్ళు నా రూపాన్ని కోల్పోయారు. మీరు పాడతారు కదా, మీ రూపము నాలో నువ్వు చూడాలని నేను కోల్పోయిన రూపాన్ని తిరిగి సిలువ ద్వారా, సిలువ శ్రమల ద్వారా, సిలువలో రక్తము కార్చడం ద్వారా మరలా మనకి ఇవ్వడానికి యేసు ప్రభువారు పరమార్థ శ్రమను ఆయన అనుభవించాడు. మీరు చూస్తే దానియేలు గ్రంథాన్ని, ఇది ప్రవచన గ్రంథం, ఆ గ్రంథములో 26వ వచనములో 26వ వచనం, వచ్చినట్టు రాజు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు.
వారి హంతము అంటే యేసు ప్రభు వారిని నశింపు చేయాలని చాలా మంది రాజులు ఆయన అంటాడు కదా, ఏలికలు ఏకమై నా విషయములో దురాలోచనలు చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? ఏలికలు ఏకమై. మీరు ఇక్కడ ఆలోచన చేస్తే 62 వారాలు గడిచిన పిమ్మట అభిషక్తుడు నిర్మూలము చేయబడింది. వచ్చినట్టి రాజు ఎవరు చేస్తారు? ఇప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు. ఏ క్రీస్తు? అంత్యక్రీస్తు. వాడు వచ్చి పరిశుద్ధ పట్టణాన్ని యెరూషలేము ఏం చేస్తాడు? అపవిత్రపరుస్తాడు. ఏం చేస్తాడు? అపవిత్రపరుస్తాడు. అక్కడ పందిని పాలిస్తారు. ఏమైనా వస్తువు నిలువరాని చోట నిలిచి ఉండగా చదువు వాడు గ్రహింపవలను. మనం చదివారు కదా, అదే దానియేలు గ్రంథంలో. ఏమైనా వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచినప్పుడు చదువు వాడు గ్రహించును. అంటే యెరూషలేమును వాళ్ళు ఏం చేస్తారు? అపవిత్రపరుస్తారు. మై కింగ్ ప్రవీణ్ ప్రగడాల్ గారు అంటూ ఉండేవాడు, మై కింగ్. యాక్చువల్గా ఈ రోజు యేసు ప్రభువు ఎక్కడున్నారు చెప్పండి? ఈ రాత్రి ఎక్కడున్నారు? బైబిల్ స్టడీ ప్రకారం బేతనీలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడున్నాడు ఆయన? ఎవరింట్లో ఉన్నాడు? లాజరు ఇంట్లో ఉన్నాడు. పస్కా పండుగకు ఎన్ని దినాల ముందు వచ్చాడు? 6 దినాల ముందు వచ్చాడు. ఈ రాత్రి ఆయన ఎక్కడున్నాడు చెప్పరేంటిరా? మార్తా మరియా లాజరు ఇంట్లో వారికి ఆయనకు విందు ఏర్పాటు చేయబడింది. ఈ రాత్రి ఆయన ఈ శనివారం రాత్రి ఆయన ఎక్కడున్నాడు అంటే 2033 సంవత్సరాల క్రితము ఆయన ఈ రాత్రి ఆయన బేతనియాలో మరియా మార్తా లాజరు ఇంటిలో ఆయన ఉన్నాడు. ఉదయం కాగానే మనం యెరూషలేముకి వెళ్తామని చెప్పి అనగానే ఆయన అన్నాడు, మీరు బేత్పేగకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? బేతనియా నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? బేత్పేగకి వెళ్ళండి. బేత్పేగ దాడితే యెరూషలేము. బేత్పేగకి వెళ్ళి ఒక గాడిదను తీసుకురండి అని ఆయన రాజుగా యెరూషలేము రేపు పొద్దున్న ప్రవేశం చేశాడు. ఈ రాత్రి ఆయన ఎక్కడున్నాడు? ఈ రాత్రి మరియా ఏం చేసింది? మిక్కిలి విలువైనటువంటి అత్తరును పగులు కొట్టి ఆయన తల మీద పోసింది, పాదాలకు పూసింది, తన గురులతో ముద్దు పెట్టుకుంది. చక్కని తన పాదాలు ముద్దు పెట్టుకుంది కురులతో. నేను చెప్తాను నువ్వు అంటాడు. పాదాలని ముద్దు పెట్టుకుంది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఆమె విస్తారముగా యేసయ్యను సేవించింది. వీళ్ళకి నచ్చలేదు. యేసు మనసు వీళ్ళకి తెలియదు కదా, పరమాత్మ శ్రమ గురించి వీళ్ళకి తెలియదు కదా. యోధ ఏమంటాడు? ఈ అత్తనెందుకు ఇంత విలువైంది, ఏ పిచ్చిపెట్టిందంటే దీనికి అనుకుంటున్నాడు. ఎవరు? యోధ. అన్నవాడు అన్నట్టున్నాడా? దీన్ని అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అంటున్నాడు. ఇంకా చాలా మంది కొనుక్కుంటున్నారు. ఈ గురించి అసలు ఇంకేమైనా తెలుసు? అసలు ఏం తెలుసు? వాటి అనుకుని ఏమో తెలుసు అంటావా ఈయన గురించి? ఏంటి ఈయన వచ్చేసి ఇలా చేస్తుందండి, చేస్తున్నా సరే ఈయన ఏంటి ఏం మాట్లాడేంటి, ఏమి మాట్లాడలేదండి ఈయన అని వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారంట, గుసగుసలాడుతున్నారు. ఎప్పుడు? శనివారం రాత్రి. ఈరోజు అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే క్రీస్తు మనస్సు వాళ్ళెవరికి అర్థం కాలేదు. తర్వాత శ్రమ అనేదాన్ని వారు గ్రహించలేకపోయారు. ఎందుకు యేసు ఇలా తగ్గించుకుని దాసుడిగా ఇలా శిలువ మరణానికి ఆయన ఉపక్రమిస్తున్నాడో వారికి అర్థము కాలేదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు ఎవరు పొరుగువాడు చెప్పండి. ఈ ముగ్గురులో ఈ పడిపోయిన వాడికి ప్రాణంతో ఉన్నవాడికి ఎవరు పొరుగువాడు? సమరయుడు. ఇంట్లో వాళ్ళు వదిలేశారు,
పరాయోడు ఆదుకున్నాడు, పట్టించుకున్నాడు. నేను తినాలి అంతే. కొంతమంది అంటారు, నేను ఇప్పుడు నీకు పరాయిదాన్ని అయిపోయాను. ఏమైపోయాను? నేను ఇప్పుడు పరాయిదాన్ని అయిపోయాను, నేను ఇప్పుడు నీకు అంటారు. వినలేదు ఎప్పుడు? మీరు అందరులే, అబ్బో మామూలు కాదు. చాలా సార్లు ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తారు. అందుకే భక్తుడు ఓ పాట రాశాడు. ఏంటంటే చక్కని పాట, నేను విజ్ఞాపం. దేహమందు గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయము గురికి పట్టి నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయ గురుతు పట్టి నరుడు లేడు కదా. నీవే నీవే యేసయ్యా, నా అంతరంగము తరచు చూచిన గాఢమైన ప్రేమము, నన్ను భుజము పైన కోసిన అలసిపోని ప్రేమము, నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేదయ్యా. ఊహ కందని ప్రేమలో భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరుపురాని కలల సౌధం గుర్తులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలో నా భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. ఎవరు పాడారు పాట? ఎవరు రాశారు? ఓసిన జానశ్రీ గారు రాశారు. ఆయన పాడాడు. వెళ్ళండి మీరు. నేను వాళ్ళ పాట లేదు కాదు, మీనింగ్ ఉంటే తప్పకుండా పాడతారు. అంతే, మీనింగ్ ఉండాలి. ఎంత అర్థం ఉంది.